ఏయో ఇది ఎటో చూస్తాను చొప్పదాని నియోజకవర్గం కానీ మనం డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఇది మొన్ననే ఇంకా నిర్మాణానికి 5 కోట్లు మంజూరు మొదటి విడతలో మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇగో ఇది ఒకటి 5 కోట్లు మంజూరు చేశారట. మన ఈ అయాంలో అవుతుందా? ఇప్పుడు అయాంలో అవుతుందా? ఇక నెక్స్ట్ వచ్చే డిగ్రీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఓపెనింగ్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మీరంతా ఈ షో దేనికోసం చేస్తున్నారు ఏం కథ అన్నది చెప్తాం కానీ ఇది కాకపోతే చెప్తాం కానీ ఇది ఒడ్నాల యజ్ఞేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులని చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం. కష్టపడే కన్నా ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాడు. ఇక కష్టపడ్డాడు జెండాలు మోసిన వాళ్ళు కాదు, ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాడు. ఒకసారి ఈ యజ్ఞేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత ఘోరంగా ఉన్నదంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హలో అన్న చెప్పండి. యజ్ఞేష్ నమస్తే, లైవ్లో ఉన్నావు. నమస్తే అన్న. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిన తర్వాత ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీ? మీ లైఫ్ ఎట్లున్నది? నిజంగా ఎంతో కొంత పైసలు సేవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఏమన్నా? అంటే ప్రత్యేక రాజకీయాలకు పైసలు సేవ్ చేసుకున్నామా అంటే దానికి సమాధానం ఏం చెప్తామన్నా, దానికి సమాధానం త్వరలో చెప్తాను. మొన్న కూడా చెప్పినా కదా, ఎంచుకున్నప్పుడు సరే మనం ఒక లీడర్ దగ్గర పని చేయడం వేరు, మనం లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకోవడం కూడా వేరు కదా.